నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకి, కుండపోత వర్షాలకి ఏదైతే మన హిమాయత్ సాగర్, గండిపేట సాగర్ అన్నీ కూడా నిండు కుండలా మారిపోయినాయి. పూర్తి స్థాయి నీటి మట్టాన్ని అయితే చేరుకున్నాయి. ఒక్కసారిగా మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఏదైతే హిమాయత్ సాగర్ పూర్తిగా అదే ఎఫ్టీఎల్ లెవెల్ని మించిపోయి కూడా పారుతూ ఉంది. కంప్లీట్గా ఎగువ నుంచి వస్తున్న వరదకి, ఏదైతే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి అయితే కంప్లీట్గా వాటర్తో నిండిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అధికారులు ఏదైతే ఇన్ఫ్లో ఎంతైతే పెరుగుతూ ఉందో దానికి కొంచెం హెవీగానే అవుట్ఫ్లోని కూడా వదులుతూ ఉన్నారు. సుమారుగా 4 గేట్లను వదిలి నీటిని అయితే బయటికి వదులుతూ ఉన్నారు అధికారులు. ఇదే కనుక ఫ్లో కంటిన్యూ అవుతే, మరికొన్ని రోజులు ఇదే కంటిన్యూ అవుతే ఈ ఎఫ్టీఎల్ పరిధిని కూడా దాటే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే అధికారులు వాటర్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ పెరిగిపోతున్న వరద అయితే కంటిన్యూగా పెరిగిపోతూ ఉంది. దాదాపు 4 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి మూసీలోకి అధికారులు నీళ్ళని అయితే వదులుతూ ఉన్నారు. ప్రస్తుతం 700 క్యూసెక్లో ఇన్ఫ్లోను హిమాయత్ సాగర్ అయితే బయటకు వదలడం జరుగుతూ ఉంది. భారీగా వర్షం పడే ఛాన్స్ ఉందనడం వల్ల ముందుగానే వాటర్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ 1763.5 ఫీట్లుగా ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 1762.5 ఫీట్లకు చేరుకోవడం జరిగింది. ఇదాగే ఈ ఇన్ఫ్లో కానీ కంటిన్యూగా హుస్సేన్ సాగర్ వైపు అయితే మళ్ళీ జరుగుతూ ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకుంటే భారీ గేట్లని హోల్డ్ చేయడం జరిగింది. ఎక్కడైతే వాటర్ని అయితే ప్రస్తుతం హోల్డ్ చేసినా కూడా అందులోంచి ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకోవడంతో గేట్లన్నీ వదిలి కూడా వాటర్ని అయితే బయటికి వదులుతూ ఉన్నారు అధికారులు. గేట్లని వదలకున్నా కూడా ఆ లీకేజెస్ నుంచి గేట్ల సైడ్ నుంచి అయితే వాటర్ అయితే మూవ్ అయితే అందుకుంటూ ఉంది. ఒకప్పుడు చూసుకున్నట్టు హిమాయత్ సాగర్ దాదాపు ఎండిపోయిన సిచ్యువేషన్ కనపడింది. కానీ ఇప్పుడు నిండు కుండల పూర్తి స్థాయి నీటి మట్టానికి అయితే చేరుకుంది. ఒక్కసారి మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే గేట్లో ఓపెన్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో అది చూపించే మీకు ప్రయత్నం చేస్తాను. వాటర్ ఫ్లో ఏ లెవెల్ వెళ్తుందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఏదైతే మీరు ఇప్పుడు విజువల్స్ చూస్తున్నారో దాదాపు 4 గేట్లని 3 అడుగుల మేర ఎత్తడం జరిగింది. ప్రస్తుతం 8వ గేట్ దగ్గర ఉన్నాం. ఒక్కసారిగా ప్రవాహం చూసుకుంటే ఏ రేంజ్లో ప్రవాహం వెళ్తుందో ఒక్కసారి విజువల్స్ చూసుకుంటే కళ్ళు చెదిరిపోయేలా కనపడతా ఉంది. ఆ ఫ్లోటింగ్ ఒక్కసారిగా చూడ్డానికే కళ్ళు సరిపోవడం లేదు. అంత వేగంతో వెళ్తూ ఉన్నాయి వాటర్లు అయితే. ఆ గేట్స్ని చూసుకోవచ్చు ఒక్కసారిగా ఎంత తాకిడిని, ఎంత వాటర్ ఫ్లోని తట్టుకుంటూ ఉన్నాయి. అప్పుడు నిజాం కాలం నాటి కట్టిన ఆ గేట్లు అయితే ప్రస్తుతం 4 గేట్లను ఎత్తి వాటర్ని అయితే బయటికి వదులుతూ ఉన్నారు 3 అడుగుల మేర. సుమారుగా ఇక్కడ 8 సుమారు ఇంకా ముందున్న గేట్లు అన్నీ కూడా వదలడం జరిగింది. ఒకసారి అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారిగా అవన్నీ కూడా దాదాపు 4 గేట్లని 3 అడుగుల మేర ఎత్తడంతో ప్రవాహ తీవ్రత అయితే ఇంత హెవీగా వెళ్తున్నా కూడా నిండుకుండాలనే హిమాయత్ సాగర్ అయితే కనపడతా ఉంది. సో కంటిన్యూస్గా 4 గేట్లను అయితే వదిలేదు. ఒక గేట్ వదిలితే ఇంకో గేట్ క్లోజ్, ఒకటి వదిలితే మరొక గేట్ క్లోజ్, అలా గేట్స్ని మార్చుతూ వదలడం జరిగింది అధికారులు. ఒకే దగ్గర వదిలితే డ్యామ్కి డ్యామేజ్ అవుతుందన్న క్రమంలో ఆలోచించి మెల్లమెల్లగా కొన్ని చోట్లనే వదిలేయడం జరిగింది. విజువల్స్ చూసుకోవచ్చు. మరొక గేట్ ఏదైతే గేట్ నెంబర్ 10 ఏదైతే ఉందో అక్కడ గేట్ నెంబర్ 6 ఓపెన్ చేశారు, తర్వాత 8, తర్వాత ఇక్కడ 10 గేట్ నెంబర్ 10 ఓపెన్ చేయడం జరిగింది. ఫ్లోటింగ్ చూసుకోవచ్చు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడం కాదు కదా, అసలు అక్కడ ఏదైనా పడిందంటే మళ్ళీ కూడా కనపడదు. ఆ స్థితికి చేరుకుంది ఫ్లోటింగ్ అయితే. మీకు మరికొన్ని విజువల్స్ అయితే కింది నుంచి ఒక్కసారిగా ఏదైతే హిమాయత్ సాగర్ కంప్లీట్ ప్రొఫైల్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. కంప్లీట్గా వాటర్తో నిండిపోయిన పరిస్థితి. ఫుల్ ట్యాంక్ లెవెల్కి అయితే చేరుకుంది హిమాయత్ సాగర్. నిండు కుండలా మారిపోయిన హిమాయత్ సాగర్ని ఒకసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. మరొక 4 గేట్లతో ఇంత ప్రవాహాన్ని బయటకు వదిలినా కూడా ఇంకా కూడా ఫ్లోటింగ్ ఇన్ఫ్లో అయితే పెరుగుతూ ఉంది హిమాయత్ సాగర్కి. సుమారుగా ఎగువ నుంచి వస్తున్న వరదని కంట్రోల్ చేయడం కోసం గేట్లను అయితే వదులుతూ ఉన్నారు అధికారులు. మీకు కింది నుంచి కూడా ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఏదైతే మీరు విజువల్స్లో చూసారో ప్రవాహం 4 గేట్లు అయితే ఏదైతే పంపిస్తూ ఉన్నారో ప్రస్తుతం మనం అదే గేట్ దగ్గర ఉన్నాం. ఏదైతే ఇక్కడి నుంచి వదిలిన గేట్స్ ప్రవాహం అయితే దాదాపు మెటల్ గేట్స్ ఎంత దృఢంగా ఉన్నాయంటే అవి కూడా మనం బ్రిడ్జ్ మీద ప్రజెంట్ మీరు నిలబడ్డప్పుడు వైబ్రేట్ అవుతుంది బ్రిడ్జ్ కూడా. అంత ఫ్లోటింగ్ అయితే పోతూ ఉంది అవుట్ సైడ్కి. ఏదైతే కింద వదిలిన వాటర్కి ఇక్కడ వదిలిన వాటర్ ఫ్లోటింగ్ ఒక్కసారిగా ఈ 4 గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 4 గేట్స్ వదలడం జరిగింది. అందులోంచి ఒకటి 10 నెంబర్ గేట్ కానీ ప్రస్తుతం మనం 8వ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఒకసారి మీరు విజువల్స్లో చూసుకుంటే ప్రవాహం ఏ రేంజ్లో ప్రవహిస్తుందో ఒకసారి మీరు కళ్ళ కట్టినట్టుగా కనబడుతూ ఉంది. ఏ మేరకు ఫ్లోటింగ్ పోతుందంటే ఒక్కసారిగా చూసుకోవచ్చు. విజువల్స్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది హిమాయత్ సాగర్ అయితే. గేట్స్ని హోల్డ్ చేయడం జరిగింది. దాదాపు కనీసం గేట్స్ని ఫుల్ కాదు,
కేవలం అంటే కేవలం 3 అడుగులు మాత్రమే ఎత్తడం జరిగింది. ఆ ఎత్తిన 3 అడుగులకి ఎంత ఎంత ప్రవాహం వెళ్తుందో చూడండి. అక్కడ గేట్ నెంబర్ 6, తర్వాత గేట్ నెంబర్ 8, తర్వాత గేట్ నెంబర్ 10 ఇలా వరుసల వారీగా గేట్స్ అయితే వదులుకుంటూ రావడం జరిగింది. ఇందులో ఒక గేట్ తప్పించి మరొక గేటు. ఆ గేట్స్ అయితే ఈ ప్రవాహాన్ని ఎంత తాకిడిని కింద 3 అడుగుల మేర వదిలినా కూడా పక్క నుంచి కూడా ప్రవాహం లీక్ అవుతూ వస్తూ ఉంది. ఇక్కడ వదిలిన వాటర్ ఏదైతే మనం ఆ గేట్‌కి మరోవైపు ఉన్నాం, ఇక్కడ నుంచి వదిలిన వాటర్ని ఒక్కసారిగా మనం విజువల్స్ చూసుకుంటే మూసీ నదిలోకి అయితే వదలడం జరుగుతూ ఉంది. విజువల్స్లో చూడొచ్చు ప్రవాహం మనకు 3 అడుగులు అంటే కాస్త సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఆ 3 అడుగుల ప్రవాహం ఏ స్థాయిలో ప్రవహిస్తుందో ఒకసారి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. 3 అడుగుల ప్రవాహం దాదాపు 4 గేట్లను వదలడం జరిగింది. లెఫ్ట్ నుంచి 6, 8, 10, 12 ఈ గేట్లను అయితే వదలడం జరిగింది. ఈ గేట్లను వదలడం జరిగింది. ప్రవాహం ఒక్కసారిగా మూడు అడుగుల మేర వదిలిన గేట్స్ని ఏం మేరకు ప్రవాహం వెళ్తుందో చూసుకోవచ్చు. ఒక్కసారిగా మూసీ నది మొత్తం కూడా ఈ హిమ్మయ్ సాగర్ వాటర్తో ఫ్లోటింగ్లో ఫిల్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ కనపడతా ఉంది. మొత్తం కూడా కంప్లీట్గా ప్రవాహం తీవ్రత చాలా డేంజరస్ లెవెల్లో పారుతూ ఉంది. ఆ హెవీ అంటే హెవీ వాటర్ లెవెల్ అయితే ఉంది హిమ్మయ్ సాగర్లో, డేంజర్ లెవెల్స్లో ఉంది. సో హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రెడ్ అలర్ట్లో ఉండడంతో పైనుంచి ఎగువ నుంచి వర్షం తాకిడిని వరదని ఎక్స్పెక్ట్ చేసి ముందస్తుగానే వాటర్ని రిలీజ్ చేస్తున్న ఫ్లోటింగ్ లెవెల్ మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. ఎంతైతే ఏ మేరకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో అంతకు మించి అయితే వాటర్ ఎగువ నుంచి రావడం జరుగుతూ ఉంది. సో అధికారులు కూడా అప్రమత్తమై గేట్లని హిమ్మయ్ సాగర్ గేట్లని 3 అడుగుల మేర 4 గేట్లని అయితే తెరవడం జరిగింది. విజువల్స్లో మీరు చూస్తున్నారు ఈ ప్రవాహం తీవ్రత ఎంత భారీ స్థాయిలో ఎంత తీవ్రతలో కనిపిస్తుందో ఒక్కసారిగా విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం ఏదైతే హిమ్మయ్ సాగర్ 4 గేట్లను ఎత్తి ప్రవాహాన్ని అయితే బయటకు వదులుతూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఏ మేరకు ఫ్లోటింగ్ అయితే ప్రవహిస్తుందో. చాలా అంటే చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది హిమ్మయ్ సాగర్లోని వాటర్ అయితే. దాదాపు 4 గేట్లని 3 అడుగుల మేర ఎత్తి నీటిని అయితే బయటకు వదలడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం 700 క్యూసెక్ల ఇన్ఫ్లో హిమ్మయ్ సాగర్ ఉండగా మిగతా వాటర్ని అంతకంతకు ఎఫ్టీఎల్ అనేది హిమ్మయ్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధి దాటడంతో వాటర్ని అయితే 3 గేట్లు వదిలైతే బయటకు పంపిస్తూ ఉన్నారు. హిమ్మయ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షం పడే ఛాన్స్ ఉందన్న అంచనాలతో ముందుగానే భారీగా నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. సో హిమ్మయ్ సాగర్ ఎఫ్టీఎల్ 1763.5 ఫీట్లు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 1762.5 ఫీట్లు అంటే 1763.5 ఫీట్లు ఉండే ఈ హిమ్మయ్ సాగర్ ఎఫ్టీఎల్ ఏరియాకి ప్రస్తుతానికి 1762.5 అంటే దాదాపు ఒక్కొక్క అడుగు మేర తేడాతో వాటర్ అయితే ఫుల్ ట్యాంక్ హిమ్మయ్ సాగర్ ఎంతైతే దాని కెపాసిటీ ఉందో కంప్లీట్గా ఆ స్టేజ్ని అయితే దాటేసింది. మొన్నటి వరకు ఒక గేటుని వాటర్ వదిలిన అధికారులు సో ఎగువ నుంచి వస్తున్న వరద ఏదైతే ఉందో ఎగువ నుంచి వరద అంతకంతకు పెరుగుతూ ఉండడంతో సుమారుగా 4 గేట్లని మొన్నటి వరకు 1 అన్నారు, తర్వాత 2, తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి 4 గేట్లని వదిలి 3 అడుగుల మేర గేట్లను వదిలి అయితే వాటర్ అయితే బయటకు వదులుతూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు ప్రవాహ తీవ్రత ఏ విధంగా ఉందంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో హిమ్మయ్ సాగర్ కింద ఆ ఓఆర్ఆర్ కింద కూడా కంప్లీట్గా రోడ్డు మించి ఫ్లో అవుతా ఉన్నాయి వాటరు. సో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కూడా ఇన్ఫ్లో భారీగానే ఉంది. మూసీ రివర్లోకి ఇవన్నీ కలిసి హిమ్మయ్ సాగర్లో కలుస్తూ ఉంటుంది కాబట్టి హుస్సేన్ సాగర్ కూడా దాని ఎఫ్టీఎల్ పరిధి అయితే దాటడం జరిగింది. హుస్సేన్ సాగర్కు 580 క్యూసెక్ల ఇన్ఫ్లో ఏదైతే ఇక్కడ వదిలిన వాటర్ ఇవన్నీ కూడా మూసీలో కలవడంతో ఇవన్నీ కూడా అక్కడికి చేరుతాయి కాబట్టి మూసీ రివర్కి మూసీ నది కూడా దాని పరిధిని దాటేయడం జరిగింది. సో 580 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 829 క్యూసెక్ల నీరు మూసీలోకి అయితే వదులుతూ ఉన్నారు అధికారులు. సో ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి అండర్ కంట్రోల్లోనే ఉంది సిచ్యువేషన్ అయితే. కానీ ఇదే వర్షాలు కంటిన్యూ అవుతాయి ఇంకా దాదాపు ఈ 3 రోజులు ఇదే క్లైమేట్ ఉండబోతుంది కాబట్టి వర్షాలు ఇలాగే కంటిన్యూ అయితే కనుక ఎఫ్టీఎల్ పరిధి దాటే అవకాశం ఉంది. పూర్తిగా హిమ్మయ్ సాగర్లో ఉన్న గేట్లని పూర్తిగా వదిలి వాటర్ని బయటికి వదిలితే పాప వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయలేం. లేదంటే అలాగే స్టోరేజ్ కనుక చేసినా లేదా గేట్లని ఆపే ప్రయత్నం చేసినా గేట్లు కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఒక పక్క మనం గేట్లో చూసుకుంటే ఏవైతే గేట్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టినా సైడ్ నుంచి వాటర్ అనేది లీక్ అవుతూనే ఉన్నాయి. అంటే ఏదైతే ఆ తాకిడి ఏదైతే ఉంటుందో గేట్లు కూడా ఆపలేనంత స్థితిగా సైడ్ నుంచి ఓపెన్ అయ్యే సైడ్ నుంచి వాటర్ని కూడా లీక్ అవుతూ ఉన్నాయి. సుమారుగా మామూలుగానే ఆ ప్రవాహం చాలా హెవీగా ఉంటుంది. లీక్ అయ్యే వాటర్ అంత హెవీగా ఉందంటే గేట్స్ వదిలిన ప్రవాహం ఏదైతే
గేట్ నెంబర్ 6, గేట్ నెంబర్ 8, గేట్ నెంబర్ 10, గేట్ నెంబర్ 12 అయితే కొంచెం ప్రవాహం హెవీగానే ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం స్టార్టింగ్లో ఉంది. మీరు చూస్తున్న విజువల్ గేట్లో చూస్తున్న గేట్ అయితే గేట్ నెంబర్ 6, దాని తర్వాత ఉన్నది గేట్ నెంబర్ 8. అంటే ఒక గేట్ వదిలిపెట్టి దాని పక్కన గేట్, అంటే ఒకే దగ్గర వదలకుండా ఆ డ్యామ్కి డ్యామేజ్ అవ్వకుండా ఒక గేట్ తర్వాత మరొక గేట్ వదులుతూ ఉన్నారు. సో గేట్ నెంబర్ 12 ఏదైతే ఉందో, గేట్ నెంబర్ 12 ఏదైతే ఉందో దాంట్లో ప్రవాహం చాలా హెవీగా కనపడుతూ ఉంది. సో పడుతున్న ప్రవాహం ఉద్రిక్తత అంతకంతకు పెరుగుతూ ఉంది వాటర్ ఫ్లో అయితే. సో ఇదే మేర కొనసాగితే హిమాయత్ సాగర్కి ముప్పు ఉంది కాబట్టి అధికారులు వాటర్ అయితే వదులుతూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వాసులకు తాగునీటికి ముఖ్యంగా వినియోగించేది హిమాయత్ సాగర్, గండిపేట. సో గండిపేటకి ప్రస్తుతం ఇంకాస్త 1.5 టీఎంసీ మేర స్టోరేజ్ కెపాసిటీ ఉందంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే హిమాయత్ సాగర్ అయితే కంప్లీట్గా ఎఫ్టీఎల్ పరిధిని దాటేయడంతో గేట్లను వదిలేశారు అధికారులు. సో ఇది ప్రస్తుతానికి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. హిమాయత్ సాగర్ అయితే ప్రస్తుతం అండర్ కంట్రోల్ సేఫ్ జోన్లో ఉంది. ఇదే వర్షాలు కంటిన్యూ అయితే కనుక పూర్తిగా గేట్లను వదిలి అధికారులు వాటర్ని అయితే బయటకు పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే 4 గేట్లని 3 అడుగుల మేర వదిలి అవుట్ఫ్లో పంపిస్తూ ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. సో ఏదైతే అవుట్ఫ్లో ఉందో సిబ్బందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈ అధికారులు గేట్స్ ఎవరు ఓపెన్ చేస్తారు, జనరల్ మేనేజర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అధికారులు ఏమంటారు వారి మాటల్లోనే విందాం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో ఎడతెరిపిల వాహనాలు కురుస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం హిమాయత్ సాగర్ అయితే నిండు కొండలా మారిపోయింది. తన ఫుల్ లెవెల్ అయితే నిండిపోయింది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే నిండిపోయింది. ఏ లెవెల్గా నిండిపోయిందంటే గేట్లు మొత్తానికి 4 గేట్లు ఎత్తి ఆ ఇన్ఫ్లో అయితే బయటికి పంపించడం జరుగుతూ ఉంది. ఆ వరద తీవ్రత అంత హెవీగా ఉంది. సో ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జనరల్ మేనేజర్ మనతో ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ హిమాయత్ సాగర్ ఎన్ని గేట్లు ఎత్తారు ప్రస్తుతం, ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వదిలారు, ఎన్ని గేట్లు వదిలారు ప్రస్తుతం 4 గేట్లు ఓపెన్ చేసి 4000 క్యూసెక్లు సుమారు 3900 క్యూసెక్ల పైగా వదులుతున్నామండి. ప్రస్తుతం ఇన్ఫ్లో 1700 క్యూసెక్లు ఉందండి. సుమారుగా ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది సార్? అంటే ఇన్ఫ్లోకి మించి బయటికి పంపుతున్నట్టు తెలిసింది. అంటే బయట నుంచి వరద ప్రవాహం ఎక్కువ హెవీగా ఉందా అప్పర్ స్టేషన్ నుంచి? ఇప్పుడే వర్షం కూడా పడిందండి, ఇంతకుముందు పడుతూ ఉంది. సో వరద ఎక్కువ అవుతుందండి. ప్రస్తుతం 1700 క్యూసెక్లు ఉంది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఎన్ని అడుగులు సార్ మన హిమాయత్ సాగర్ ఎన్ని అడుగుల మేర వరకు డేంజర్ లెవెల్ ఎన్ని అడుగులకు చూపిస్తుంది? ప్రస్తుతం ఎంత ఉంది సార్? హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులండి. ప్రస్తుతం 1761.4 అడుగులు ఉందండి. సో సుమారుగా ఎన్ని గేట్లు ఎన్ని అడుగుల మేర ఎత్తడం జరిగింది సార్? ప్రజెంట్ అయితే ఇంత అవుట్ఫ్లో వెళ్తుంది ఈ ప్రస్తుతం 4 గేట్లు, ప్రతి గేటు 3 అడుగుల చొప్పున ఎత్తడం అయిందండి. సో అన్నీ కలిపి 3900 క్యూసెక్ల పైగా వెళ్తుందండి. సో ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు సార్? అంటే గేట్లు ఎదినప్పుడు ముంపు ప్రాంతాలు ఉంటాయి మూసీలో కలిసేటప్పుడు కూడా. సో ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు ఇచ్చారు? ఈ సీజన్ ఆల్రెడీ 10 రోజుల నుండి కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడుతున్నామని, కోఆర్డినేట్ చేస్తున్నాము. అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అందరికీ ఎప్పటికప్పుడు గంటకు సమాచారాన్ని తెలియజేస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ ఉంది, మూసీ అలర్ట్ గ్రూప్లో కూడా అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నాం. అండ్ పర్సనల్గా కూడా కాల్స్ చేసి చెప్తున్నాం. సో ఇప్పుడు కూడా ఎవ్రీ అవర్ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉన్నామండి. సంబంధిత రెవెన్యూ, పోలీసు అండ్ మున్సిపల్ శాఖ వాళ్ళందరూ కూడా దీన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళు తగు సహాయక చర్యలు చేపడుతున్నారండి. గండిపేట సిచ్యువేషన్ సార్, ఇప్పుడు గండిపేట లేక్లో సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉండి ఉంటుంది. అక్కడ ఎలాంటి వాటర్ ఫ్లో ఉంది, ఎంత అవుట్ ఫ్లో వదులుతూ ఉన్నారు? గండిపేట పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులండి. అక్కడ 1783.4 అడుగులు వచ్చిందండి, 84.7 అడుగులు వచ్చింది. సో ఇంకా అక్కడ టైం ఉందండి, 1.2 టీఎంసీ వరకు కూడా ఇంకా క్వశ్చన్ ఉంది. సో టైం ఉంది, వస్తాం. ఇన్ఫ్లో అయితే వస్తూ ఉంది, 1000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో వస్తూ ఉంది అక్కడ. ప్రస్తుతానికి గండిపేటకు 30 లేదంటారు, ఇంకా గేట్లే వదలలేదంటారా? లేదండి, ఇంకా గండిపేట పూర్తి స్థాయి నీటి మట్టం చేరలేదు ఇంకా. సో ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటారు సార్. ఇప్పుడు ఒకవేళ పైనుంచి వరదలు హెవీగా వచ్చుంటే, ఇప్పుడు మన హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? అంటే ఒక్కసారిగా వరద హెవీగా వచ్చినా కూడా ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటాను? తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ వాళ్ళు ఎవ్రీ అవర్ కూడా రెయిన్ఫాల్ మనకు అప్డేట్ చేస్తూ ఉన్నారండి. అండ్ ఫోర్కాస్ట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 3 days కూడా అప్డేట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, దాన్ని బట్టి నెక్స్ట్ 3 days కూడా హెవీ రెయిన్ఫాల్ ఉందని అలర్ట్ ఆల్రెడీ ఉంది. హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ అనే అలర్ట్ ఇచ్చారండి. అండ్ గంటకు కూడా ఈ ప్లానింగ్ సొసైటీ నుండి ఉన్న రిపోర్టు ఆల్రెడీ పడిన రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ దాన్ని చూసుకొని గేట్ ఆపరేట్ చేయడం అవుతుందండి. ఎయిర్ ఆఫీసర్స్తో డిస్కస్ చేసి
ఇంత మేర వదలాలా, ఎంత ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేయాలా, అవన్నీ కూడా చూస్తూ చేయడం అవుతుంది. సార్ ప్రజెంట్ అయితే డ్యామ్ ఫుల్ లెవెల్లో ఉంది కాబట్టి డ్యామ్ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? ఏమైనా డ్యామేజెస్ కానీ క్రాక్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఆ ఫ్లోటింగ్ ఎలా తట్టుకుంటుంది? డ్యామ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? దాని కండిషన్ ఎలా ఉందంటారు? లేదండి, ఆల్రెడీ ఇది 100 సంవత్సరాల క్రితం బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఇప్పటికి కూడా చాలా సేఫ్గా ఉంది. దాని గురించి ఏమీ ఆందోళన ఏమీ లేదండి. డ్యామ్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ గుడ్. గేట్లు ఎలా ఉన్నాయి సార్? ప్రజెంట్ ఆ గేట్ల సిచ్యువేషన్ ఎలా ఉంది? గేట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ అండి. దే ఆర్ ఆపరేటింగ్ యాజ్ అండ్ వెన్ యాజ్ రిక్వైర్డ్ అండి. రైట్, ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే హిమాయత్ సాగర్ ఎంత నిండినా కూడా మా రాతి కట్టడం కాబట్టి ఇప్పటికీ గట్టిగానే ఉంది, తట్టుకొని నిలబడతా ఉంది. ఇన్ఫ్లో పెరుగుతూ ఉండడంతో దానికి తగ్గట్టుగానే అవుట్ఫ్లో కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు అధికారులు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.